నగులో రధికం. గురువు కంటే ఏది గొప్పది కాదు ఈ ప్రపంచంలో. గురువు యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? బ్రహ్మస్థానైన కృతం పాపం విష్ణు స్థానైన వినశ్యతి. బ్రహ్మగారి దగ్గర చేసిన పాపం ఎక్కడ పోతుందట? విష్ణు దగ్గరికి వెళ్తే పోతుంది. విష్ణు స్థానైన కృతం పాపం శివస్థానైన వినశ్యతి. శివుడి దగ్గరికి వెళ్తే ఆ పాపం పోతుంది. శివస్థానైన కృతం పాపం గురుస్థానైన వినశ్యతి అని చెప్పింది మనకు శాస్త్రం అన్నమాట. శివస్థానంలో చేసిన పాపం గురుస్థానంలో పోతుంది. ఈ రోజు మంచి చెడుకి సమాజం తేడా తెలియకుండా బ్రతుకుతా ఉన్న పరిస్థితుల్లో సభ్యత, సంస్కారం, పద్ధతి ఇవన్నీ కూడా విడిచిపెట్టి బ్రతుకుతున్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా గురువుని ఆశ్రయించాలి. ఒకప్పుడు ఆశ్రమాలు, పీఠాలు అని అంటే భక్తులతో కిటకిటలాడేవి. అక్కడ గురువులు ఎప్పుడు మాట్లాడతారా, ఎప్పుడు మనల్ని అనుగ్రహిస్తారా చెప్పి. కానీ ఈ రోజు వాటన్నిటి పట్ల పూర్తి నిర్లక్ష్యం వచ్చింది కాబట్టి మన యొక్క పిల్లలతోనే మనం తన్నులు తినే పరిస్థితి వచ్చింది. గురు సేవ చేస్తే ఎంత గొప్పదో తెలుసా? తొలి జన్మలో నా పాపం తొలగించు గురుని సేవ, మలి జన్మలేని మార్గం చూపించు గురుని సేవ. ఇలా గురుని సేవ కన్నా మించినది లేదు జీవా. ఇలా గురుని సేవ కన్నా మించినది లేదు జీవా. తెలుసున్న వారిని అడిగి తెలుసున్న వారిని అడిగి చెయ్యాలి మానవా. గురు సేవ చేయకున్నా గురు తప్పదు జగన. గురు తెలుగలేని జన్మ, గురు తెలుగలేని జన్మ వ్యర్థము నాయన. గురు సేవ చేయకున్నా గురు తప్పదు జగన. గురు సేవ చేయకున్నా తొలి జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి, మళ్ళీ జన్మకు రావాల్సిన అవస్థలు తొలగిపోతాయి. అందుకు గురు సేవను మనం చేయగలగాలి. గురువు మనల్ని ఎలా అనుగ్రహిస్తాడు అని ఒక ప్రశ్న మనం వేసుకుంటే 3 రకాలుగా అని చెప్తుంది మన యొక్క శాస్త్రం. ఎలా అంట? ఒకటి దృగ్దీక్ష, అంటే కంటితో చూడడం. రెండోది వాగ్దీక్ష, తను మనతో మాట్లాడు. మూడవది స్పర్శ దీక్ష. అంటే మనం అనుకోవచ్చు, రమణ మహర్షి గారు అని ఒక ఆయన ఉంటారు, మీరు వినే ఉంటారు. కౌపీనం కట్టుకుని అరుణాచలంలో ఉంటారు. ఆయన దగ్గరికి కళ్ళు కనిపించిన ముసలామి వెళ్ళేదట, రోజు వెళ్ళేదట. వెళితే రోజు రమణ మహర్షి చూస్తున్నారు. ఒక రోజు మాత్రం ప్రేమగా జాలిగా అడిగారట రమణ మహర్షి, అవును మామ, అవునవ్వా, నీకు కళ్ళు కనిపించవు కదా, మరి నువ్వు ఎందుకు ఇక్కడికి వస్తున్నావు? నువ్వు నన్ను చూడలేవు కాబట్టి మరి ఎందుకు ఇంత శ్రమ పడమంటే, నాయన భగవన్, నేను నిన్ను చూడలేకపోయినా, నేను నిన్ను చూడని నాకు తెలుసు, కానీ నువ్వు నన్ను చూస్తావు కదా, నువ్వు నన్ను చూస్తే నా జీవితాన్ని సాగదు అని చెప్పి నీ యొక్క దృష్టిని పొందడానికి నేను వచ్చాను అని చెప్పిందంట. అంత గొప్ప పరిపూర్ణమైన భక్తి కలిగినటువంటి భక్తురాలు. అలాగే మనమేమో స్వామిని చూసేసినంత మాత్రాన, గురువుని చూసేసినంత మాత్రం ఏమో వచ్చేదట. స్కూల్కి వెళ్ళేటప్పుడు, ఆఫీసులకు వెళ్ళేటప్పుడు ఎలాగైతే అటెండెన్స్ తీసుకుంటామో, ప్రత్యేకంగా స్వామి కనిపించి, గురువు కనిపించి, నేను ఇటువంటి స్వామి ఉన్నానని చూపిస్తే ఆ గురువు యొక్క దృష్టి మన పట్ల కలిగితే అప్పుడు మన జీవితాన్ని సార్థకత కలుగుతుంది. రెండోది ఎలా? వాగ్దీక్ష. ఏదో స్వామి అనుకూలంగా ఉన్నారు, ఖాళీగా ఉన్నారు అని చెప్పి, ఏదో గురువు సాఫీగా కనిపించారని చెప్పి నోటుకొచ్చినట్టు మనం మాట్లాడిస్తే కాదంట అనుగ్రహం. నువ్వు వెళ్ళినట్టే నమస్కారం చేసి, శాస్త్రాంగాన్ని చేసి, పక్కన ప్రశాంతంగా కూర్చోవాలట. ఏం చేయాలి? నిశ్శబ్దంగా గంట అయినా, అరగంట అయినా, రోజైనా, 2 రోజులైనా, 3 రోజులైనా ఉండాలంతే. అప్పుడు ఆయనకి నీ మీద మనసు కలిగి నీతో మాట్లాడాలనుకో,
అది అనుగ్రహం. నువ్వు మాట్లాడేవనుకో కోరుకున్నాడు, నువ్వు ఆయన కోరుకుంటున్నావు. ఆయన నీతో మాట్లాడాడు అనుకో, ఆయన నిన్ను కోరుకుంటున్నాడు కాబట్టి నీతో మాట్లాడుతున్నాడు. ఇక మూడవది ఏంటి? స్పర్శ చేశారు. ఇక్కడ మీరు మంచి గమనించారు. చాలా మంది ఏమనుకుంటారు, స్వామిలో ఒక గురువులో మనం దర్శించేటప్పుడు ఆ కాలు పట్టుకొని ఇలా ఒత్తేసి ఉప్పేసి ఆఖరి పక్కన చేసిస్తే మనకేదో పుణ్యం వచ్చేది అనుకుంటారు. కార్యక్రమాలకు వెళ్ళేటప్పుడైతే ఆ దొమ్మిల్లో ఆఖరికి ఎన్నోసార్లు చర్మమే చీలిపోయిన పరిస్థితులు చూశాను. ప్రకీడమే ఆ ముట్టించుకుంటే ఏదో వచ్చేసి మనం గురువును ముట్టుకోవడం కాదట, ఆయన మనల్ని స్పర్శ చేయగలిగారు. ఏం చేయాలి? మనం ముట్టుకోవడం కాదు అనుగ్రహం, మనం ముట్టుకున్నాం మాత్రం ఏది వచ్చింది. ఏం చేయాలా? ఆయన ప్రేమతో ఆ వాత్సల్యంతో నిన్ను ముట్టుకోగలిగినప్పుడు అప్పుడు అనుగ్రహం అవుతుంది. అందుకనే ఆచార్యోస్తు హరి సాక్షాత్ చరరూపీన సంశయ. ఆచార్యుడు అనేటువంటి వాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే, హరియే. అందువల్ల దాన్ని మనం గుర్తు పెట్టుకొని ఏం చేయాలా? నీటి బుడగల నిలువని తనువు నిలకడ లేదని తెలిసే. శరీరం ఉండిపోతుంది. ఇది ఎంత మనం రోజు సింగారించుకున్నా, ఎంత గొప్పగా మనం ఉన్నా ఉండిపోతుందా? అందుకే ఏమంటున్నాం? నీటి బుడగల నిలువని తనువు నిలకడ లేదని తెలిసే. నేటికి నీ పద కమలము చేరిది నిజమేదో గమనించే. శరీరానికి ఎలాగో నిలకడ లేదో తెలిసిపోయింది కాబట్టి, ఆ నిజాన్ని తెలుసుకున్నాను కాబట్టి నీ పాదాలు పట్టుకున్నాను. ఈ పాదాలు పట్టుకుని ఏం చెప్తున్నాను తెలుసా? పోతే పోని ఏమైపోని ఈ దేహం నాకేమి. పోతే పోని ఏమైపోని ఈ దేహం నాకేమి. నీతో స్నేహం కుదిరెను జన్మకు చాలు నీదే గురు స్వామి. పోతే పోని ఏమైపోని ఈ దేహం నాకేమి. నీతో స్నేహం కుదిరెను జన్మకు చాలు నీదే గురు స్వామి. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. ఓం గురు శ్రీ గురు జయ జయ సద్గురు. ఓం శ్రీ గురు జయ జయ సద్గురు.